దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు, బాప్తీసము, రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినము మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము. అనుదిన వాగ్దానాల సందేశాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి మనము ప్రతిదినము ఈ జీవాధిపతి యేసు వాగ్దానాల సందేశాన్ని వింటూ ఉన్నాం కదా. పోయిన దినం మారు మనసును గురించిన అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు కూడా అదే అంశంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలు పెట్టెను. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యంలో మనము 2 దినాలుగా గమనించిన విషయాలు ఏమిటంటే, యోహాను మారు మనసును గురించి ప్రకటించడం అని మనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను ఈ 1వ వచనంలోను అలాగనే 7 వచనంలోను మనం ధ్యానం చేశాం. కానీ ఇప్పుడు మత్తయి సువార్త 4:17లోకి వచ్చేటప్పటికే సాక్షాత్తు యేసు ప్రభువే ఆయన మారు మనసును గురించి ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు? అప్పటి నుండి యేసు, ఎప్పటి నుండి అంటే దేవుడు మారు మనసు పొంది, దేవుడు బాప్తిసం పొంది, యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఏమని, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలు పెట్టెను. మారు మనసును గురించే యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే, నా జీవితాలు మార్పు చెంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలనేది ప్రభు యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. పురాతన కాలం, మన యొక్క పితరుల కాలం నుండి మనము గమనిస్తే మరి మార్పు చెందిన వారు తక్కువగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటించినప్పటికీ, మరి శత్రు సైన్యమును హతమార్చినప్పటికీ, వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ప్రభు వారికి ఉండి నడిపించినప్పటికీ, పరలోకము నుంచి మన్నాను బండ నుండి నీరుని ఇచ్చినప్పటికీ వాళ్ళల్లో ఏమాత్రం మార్పు కనబడలేదండి. మార్పు కనబడక ఏం చేశారు? ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, సనుగుతూ, గొనుగుతూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చారు. అప్పటి నుండే కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన మనుషులు ఉన్నారు. యేసు ప్రభు జీవించిన జీవిత దినాలలో, యేసు ప్రభు సంచరిస్తున్న దినాలలో ఆయనే సాక్షాత్తు చెప్తున్నాడు, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అక్కడేమన్నాడు? పరలోక రాజ్యము ఏంటంట? పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది. ఆ పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది గనుక మీరు మారు మనసు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనకి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఇంకా ఎంతకాలము మరి దేవుని రాజ్యము కావాలి అనని ఆశ అయితే అందరికి ఉంది, కానీ దేవుని రాజ్యములోకి వెళ్ళాలనే ఆశ అందరికి ఉంది, కానీ మరి మారు మనసు ఉందా అనేది మనము ఆ యొక్క ఆలోచన కలిగి బ్రతకాలి.
మారు మనసును పొందమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ మార్పు నీలో కనబడాలి. ఇశ్రాయేలు ప్రజలలో మార్పు లేదు కాబట్టే మరి ఐగుప్తులో నుండి బయలుదేరిన లక్షల మంది జనం మరి వాగ్దాన భూమిలోనికి చేరింది ఇద్దరే. ఎవరు వాళ్ళిద్దరు? యెహోషువ, కాలేబు. వారిద్దరు మాత్రమే వాగ్దాన భూమిలోకి చేరారు. కతిమా వారు ఎందుకు చేరలేకపోయారు? వీళ్ళందరూ సనుగులు సంశయాలతో మరి అరణ్యములోనే వారి జీవితాలను ముగించుకున్నారు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరలోకం అనే కానానుకు మనం చేరాలి అంటే ఈ భూలోకంలో జీవించిన జీవిత దినాల్లో మనలో సనుగులు సంశయాలు అవిశ్వాసం ఉంటే మార్పు రాదు. అందుకని మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి చేరువవ్వాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.